Consumption of alcohol and tobacco is injurious to health. చిమ్మ చీకట్లు అలుముకున్న ఈ కారడిలో వెలుగు నింపటానికి ఒక్క దీపం చాలు. అదే దీపానికి వాయువు ఆజ్యం పోస్తే ఆ కారడవిని మొత్తం దహించి వేస్తుంది. అలాగే మనిషిలోని ఆలోచనలకు చెడు తోడైతే ఎంతటి వినాశనానికైనా దారితీస్తుంది. Magic, go and sleep. చెప్పు సార్. సార్ సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పర్లేదు చెప్పు. సార్ మన డిపార్ట్మెంట్ తవ్వకాలు జరిపిన స్పాట్లో కొన్ని ఆబ్జెక్ట్స్ దొరికాయి సార్. అందులో ఏమైనా సస్పెక్ట్గా ఉన్నాయా? సార్ ఒక ఇన్స్క్రిప్షన్, ఐడాల్, కొన్ని పత్రాలు అండ్ ఒక బుక్ దొరికాయి సార్. బుక్? అవును సార్. ఇవన్నీ డిపార్ట్మెంట్ కలెక్షన్స్లో పెట్టాలా సార్? ఆ బుక్, ఒక బుక్ తప్ప అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయండి. మరి బుక్ సార్? ఆ బుక్ నా పర్సనల్ రిజిస్టర్ స్టోర్లో పెట్టాను సార్. అది ప్రాబ్లం అవుతుందేమో కదా సార్? లేదు, నేను చూసుకుంటాను. అది ఓకే సార్. సరే, వన్ థింగ్, కీప్ ఇట్ కాన్ఫిడెన్షియల్, ఎవరికి చెప్పొద్దు. ఓకే సార్. బాయ్ సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. Last half an hour remaining. ఏరా, ఎగ్జామ్ ఎలా రాశారు? గుడ్. తెలుసు కదరా నా గురించి. అవసరమా ఇప్పుడు? అయినా రోహిత్ ఎక్కడ్రా? వాడి గురించి తెలిసిందే కదా, వాడి పేమెంట్స్ రాసింటాడు, ఎక్కడికైనా వెళ్ళాడు. వస్తాను. ఇంకేంట్రా ఇక్కడే కూర్చున్నారు? సాయంత్రం ఊరికి వెళ్తున్నాను. నేను కూడా రా. అమ్మ చేతి వంట తిని చాలా రోజులైంది.
50 days కదా హాలిడేస్, ఒక 5 days వెళ్ళరండి. మిగతా 45 days ట్యూషన్ చెప్తావా? అలాగే అనుకో, కానీ మనం అందరం కలిసి చెప్దాం. ఒక 45 days హాలిడేస్ ఉంది కదా, టూర్కి వెళ్ళొద్దాం. టూరా ఎక్కడికి మామ? గోవాకా? కాదు మామ, మరి ఏమో నాకు తెలియదు. ఎప్పుడు ఈ కాలేజు, క్యాంటీను, హాస్టలు ఎందుకు ఇవన్నీ మనకు? కాసేపు అలా బయటికి వెళ్ళి ప్రపంచాన్ని చూద్దాం, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే మామ. ఓకే మామ. ఓకే, వి విల్ మీట్ ఆఫ్టర్ 5 days. హ్యాండ్స్ అప్. ఒక చేయి ఎత్తాలా లేకపోతే 2 చేతులు కూడా సరే ఎత్తాలా? పోలీస్ అంటే రెస్పెక్ట్ లేదా? ఒరిజినల్ పోలీస్ అయితే 2 చేతులు ఎత్తా ఉన్నాము, కానీ నువ్వు పోలీసు కాదో కొంచెం డౌట్ వస్తుందిరా. సర్లే కూర్చో. హ్యాపీ బర్త్డే. రే, బర్త్డే నీదా నాదా? మరి బర్త్డే పార్టీ ఇచ్చేవాడు ముందొస్తాడా, పార్టీ తీసుకునేవాడు ముందొస్తాడా? చెప్పాను కదరా, ఆఫీస్ వర్క్లో కొద్దిగా బిజీగా ఉన్నానని. ఏంట్రా బిజీ అని? ఎప్పుడు మీ సిబిసిఐడి వాళ్ళు మొత్తం నీ మీదే ఆధారపడ్డట్టు నువ్వు ఒక్కడే డ్యూటీ చేస్తున్నావా? ఇంకెవరు చేయట్లేదా? రే చెప్పాను కదా, వర్క్లో కొద్దిగా బిజీ ఉండి టైంకి రాలేకపోయాను, సారీ. ఇంకా చాలరా ఆపు. ఏంటి వాడు చూస్తున్నావు? ఆర్డర్ చేసిందేనా వాడా? పర్లేదు, అక్కడ పెట్టు, నేను చూసుకున్నాను. ఓ, ఆర్డర్ కూడా చేసేసావా? చేశాను రా, ఎందుకంటే బర్త్డే పార్టీ నాదే కదా. రే, అసలు ఇది ఎలా ఉందో తెలుసా? నేనే నిన్ను బర్త్డే పార్టీ కోసం బ్రతిమలాడినట్టు, నీకు ఏది ఇష్టం లేకపోయినా నేనే నిన్ను బలవంత పెట్టి ఇక్కడ తీసుకొచ్చినట్టుందిరా. కనీసం పోయేటప్పుడు బిల్లుని కడతావా లేకపోతే నన్నే కట్టమంటావా? రే ఇంకా వదిలేరా అది. అయినా ఏం వర్క్ ఉందిరా? పెద్ద మీ సిబిసిఐడి వర్క్ మొత్తం వేడి చేసినట్టు పెద్ద బిల్డప్ ఇస్తావు. ఏం మాకుండా పనులు? అవునరా, అయినా మీ ఆర్కాలజీ వాళ్ళకి ఏం తెలుసు? పాత గుళ్ళు గోపురాలు తప్ప ప్రజల గురించి మీకేం తెలుసురా? మేము ఈ గుళ్ళు గోపురాలు దేవుణ్ణి కాపాడుకుంటాం, మీరే సొసైటీని కాపాడుతారు, అంతే తేడా. ఇంకేముంది? ఇంకా చాలే తిను, రైస్ కరిగిపోతుంది. దీనికేం తక్కువ లేదు. అయినా అంత బిజీ వర్క్ ఏంట్రా ఇప్పుడు? నీకు తెలిసిందే కదరా, కరీంబాయ్ కేస్ టేకప్ చేసినప్పటి నుండి వర్క్ ఎక్కువైంది, అందుకే లేట్ అయింది. బాబోయ్, డేంజరస్గా ఉన్నాడు రోయ్, కొంచెం జాగ్రత్త ఉండు. వాడేదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారా, ఫారినర్స్తో పెద్ద పెద్ద వాళ్ళతో వానికి లింక్స్ ఉన్నాయి. అదే ట్రేస్ అవుట్ చేస్తుంటే నువ్వేమో ఇలా అర్థం చేసుకో. ఓ సారీరా. సర్లే కానీ నా బర్త్డే గిఫ్ట్ ఎక్కడా? ఉండు, తెచ్చాను. ఇదిగో, ఇదే నీ బర్త్డే గిఫ్ట్. రే ఏంటిరా, బెలూనా? నువ్వు ఇచ్చే పార్టీకి నీకు ఇదే ఎక్కువ, తీసుకోబే. రే కనీసం ఈ బెలూన్ అమ్మాయిలకని ఇస్తే వాళ్ళైనా పడతారు, ఫ్రెండ్స్ మధ్యలో బెలూన్ ఏంటిరా? లవర్స్లోనైనా లవ్ ఉండేది, ఫ్రెండ్షిప్ లవ్ ఉండదా? అలా ఏం లేదు. లవర్స్లో, ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇవ్వచ్చు. ఇది లవ్ అంటే ఫ్రెండ్ కూడా ఇవ్వచ్చు, ఫ్రెండ్ కూడా లవ్ షేర్ చేయొచ్చు. కేవలం అమ్మాయికే ఇవ్వాలని ఏం లేదు, తీసుకో. అయినా అది కేవలం బెలూన్ మాత్రమే కాదురా, అందులో నా ఊపిరి నింపి ఇచ్చాను. నేను పోయిన తర్వాత కూడా నా ప్రాణం ఆ బెలూన్లోనే ఉంటుంది, అందుకే నీకు ఆ గిఫ్ట్ ఇచ్చాను. అందులో ఒక ఇంపార్టెంట్ పాస్వర్డ్ ఉంది, అది నేను చనిపోయేంత వరకు ఓపెన్ చేయొద్దు, ఓకేనా? ఓ
ఆ కరీం వాళ్ళు డేంజర్ అంటున్నావు, కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఏదైనా హెల్ప్ కావాలంటే అడుగు, మొహమాటం లేకుండా. నేనున్నా ఇక్కడ, ఓకే? రే విశ్వ, ఎక్కడున్నావు? ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, మీట్ అవుదామా? ఓ సారీ రా, నేను అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నా. మ్యాటర్ ఏంటో చెప్పు. లేదు, అది ఫోన్లో చెప్పేది కాదు. అది ఎప్పుడు వస్తావు? టుమారో మార్నింగ్ రా. పర్వాలేదు, విషయం చెప్పు. ఓకే, నువ్వు చెప్పావు కదా కరీం బాయ్ వాళ్ళ గురించి. నాకు ఒక ఇంపార్టెంట్ విషయం తెలుసు. అవునా, చెప్పురా మరి. ఏం తెలిసింది? అది వాళ్ళు ఒక మాల్వేర్ గురించి అదేదో ఫారినర్స్తో డిస్కస్ చేయడం నేను విన్నాను. ఓ అయితే ఉండరా, డిపార్ట్మెంట్కి చెప్పి ఫోర్స్. లేదు, ఇప్పుడు అలా చేయడం కరెక్ట్ కాదు. మీలోనే వాళ్ళకు ఒక ఇన్ఫార్మర్ ఉన్నాడు. అవునా? వాడే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడు. అది చాలా ఇంపార్టెంట్ డీల్ రా, అండ్ డేంజరస్ డీల్. ఎలాగైనా ఆపాలి దాన్ని. ఈరోజే దాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. ఏదో ఈసారి పెద్దగా ప్లాన్ చేశారా. అవునా? ఇప్పుడు ఎలా రా? నేను చాలా దూరంలో ఉన్నా. ఏం చేద్దాం ఇప్పుడు? నేను వెళ్తాను. వద్దురా, వాడు చాలా డేంజరస్. ప్రాబ్లం లేదు, నేను చూసుకుంటాను. ఓకేరా, బట్ బీ కేర్ఫుల్. ఓకే, నో ప్రాబ్లం, బాయ్. సాయి, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, మీట్ అవుదాం. ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నాను సార్. చెప్పండి సార్, ఏంటి? మనం అర్జెంట్గా ఒక ప్లేస్కి వెళ్ళాలి. ఓకే సార్, చెప్పండి సార్, ఎక్కడికి రావాలి? సిటీ అవుట్స్కర్ట్స్లో కరీం బాయ్ ఫ్యాక్టరీ ఉంది కదా, అక్కడికి వెళ్ళాలి. ఓకే సార్, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. నువ్వు ఇక్కడ రావద్దు, డైరెక్ట్గా ఆ ప్లేస్కే రా. ఓకే సార్, బయలుదేరుతున్నా. సాయి, వెహికల్ ఏం తెచ్చుకోవద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో రా. ఓకే సార్. ఓకే, విల్ మీట్ దే. ఇదేరా నేను చదివిన స్కూల్. అవునారా, భలే ఉంది. ఏరా, ఈ బ్లాక్కి నీ పేరే పెట్టారా? ఏ మనకంత లేదు. ఇక్కడేరా స్టడీ అవర్లో కూర్చొని బుక్స్ పట్టుకొని జుట్టు పట్టుకొని యుద్ధం చేసేవాళ్ళం. మొత్తానికి ఏదో అలా 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో అయిపోగొట్టాం. స్కూల్ నాకెన్నో నేర్పిందిరా, ఇది ఎప్పటికీ మర్చిపోలేను. అదిగో మనం విన్యాసాలు చేసిన స్టేజ్ అదే.
ఫైల్ అక్కడ ఉంది. సార్ వాళ్ళు వస్తున్నట్లున్నారు. డీటెయిల్స్ ఇక్కడ సార్ ఇప్పుడు చెక్ చేసింది సార్ ఎవరు అరెస్ట్ చేశారు. షట్ సార్ ఇది మా ఆఫీసర్ సార్. రే నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, మర్యాదగా బయటికి రా. ఇప్పుడు మన ఇద్దరం ప్రాణాలతో బయటపడకపోవచ్చు. ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి అన్ని దక్కకూడదు. అందులో ఉన్న డేటా మొత్తం ఇందులో కాపీ చేసి సీక్రెట్ పాస్వర్డ్ పెట్టాను. ఇది ఓపెన్ కాదు. ఇది నా ఫ్రెండ్ విశ్వ ఉన్నాడు కదా, తన నుంచి నేను చెప్పానని చెప్పు. ఒక నిమిషం, ఇది నా ఐడి ప్రూఫ్, తను నిన్ను గుర్తుపడడానికి. ఓకే, నేను నిన్ను ఇప్పుడు ఎలాగైనా బయటికి దాటిస్తాను. నువ్వు వెళ్ళి ఇది వాడికి ఇవ్వు. ఎస్, మొబైల్ వాడి దగ్గర ఉంది, వాడిని పట్టుకోండి రా. నువ్వు ఇటు నుంచి వెళ్ళిపో. నాకేం కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతురుగా, నేను చూసుకుంటాను. ఇవి తీసుకొని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి.
ఏదో ఇంపార్టెంట్ అన్నట్టుంది రా ఇది ఏదో ఏంట్రా బుల్లెట్ తగిలినా ఇంకా చావలేదు అనుకుంటున్నావా? అది బుల్లెట్ కాదు, జస్ట్ ఎ ట్రాంక్లీ షాట్ లైక్ ఎ డ్రగ్ ఇంజెక్షన్. నువ్వు చేస్తే పాస్వర్డ్ ఎవరు చెప్తారు? చెప్పు, వాడిని ఎక్కడికి పంపించావు? ఆ మొబైల్ ఎవరికి ఇవ్వమన్నావు? ఆ మొబైల్ నీకు దొరకదు. అది దొరికిన నువ్వేం పీక్కోలేవు. వీడిని తీసుకెళ్ళి చెప్పేదాకా కొట్టండి. అరే, మీకు కొన్ని ఫొటోస్ సెండ్ చేశాను. వాళ్ళు ఎక్కడ కనిపించినా పట్టుకోండి. అది చాలా ఇంపార్టెంట్ మొబైల్. ఓకే బాయ్, వాళ్ళందరికీ పంపిస్తాను. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. నాకు తెలుసులే. పెట్రోల్ ఏమైనా దొరుకుతుందా అన్న? పెట్రోల్ అయిపోయింది బండిలో. అవునా? ఒక లోపల ఉన్నాను, వాళ్ళని వెళ్ళి అడుగు. లోపలికా అన్న? వెళ్ళు. హలో, మొబైల్ ఉన్నవాడు దొరికిండు చూడన్న. వాడే చూడు లోపలికి వస్తున్నాడు. ఇదేంట్రా బాబు, దయ్యాల పంపు లెక్క ఉంది. సడన్గా మంపులు వచ్చేసినాయి. అనవసరంగా బిల్డప్ వచ్చి వచ్చానే. నయ్యం పాము అనుకున్నాను. ఎక్కడున్నారో వీళ్ళు? ఎవరూ కనపడట్లేదు. ఎన్నికి వెళ్ళిపోదామా? వద్దులే, బిల్డప్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎవరైనా ఉన్నారా? ఏమోరా వాళ్ళ వెళ్ళి చూసినాము. వెళ్ళిరండి జాగ్రత్త. రే కృష్ణ, కృష్ణ ఎక్కడున్నావురా? రే కృష్ణ, కృష్ణ ఎక్కడున్నారా? అమ్మయ్య, ఇక్కడెవరో ఉన్నారు. రే ఎవర్రా నువ్వు? ఎవర్రా నువ్వు? ఇక్కడేం పడింది నీకు? అన్న, అక్కడ పెట్రోల్ అయిపోయింది అన్న. ఇక్కడ ఏమైనా పెట్రోల్ దొరుకుతుందేమో అని వచ్చినా అన్న. ఏమైనా ఉందా అన్న? ఎవర్రా నీది? ఎక్కడి నుంచి వచ్చాను? అసలు ఏం పడింది నీకు? అన్న, ఫ్రెండ్స్ అందరం వచ్చామన్న టూర్కి. పెట్రోల్ అయిపోయింది, అందుకు ఇక్కడ వచ్చానన్న. ఏమైనా పెట్రోల్ దొరుకుతుందేమో. ఫ్రెండ్స్ ఆడినారా? అన్న
వాడిని పట్టుకోవాలంట. అన్నా నన్ను వదిలిపెట్టాను అన్న. లేదు అన్న, వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. నేను పాస్ చెప్తా. అన్న ఫోన్ దొరికింది కానీ పాస్వర్డ్ ఉందన్న. ఓకే, వాడిని పట్టుకోండి. రాంగ్ పాస్వర్డ్ టైప్ చేస్తే అందులో ఉన్న డేటా మొత్తం క్రాష్ అయిపోతుంది. అది వెరీ ఇంపార్టెంట్ మొబైల్. వాడిని వెంటనే ఇక్కడికి తీసుకురండి. సరే సరే చూడండి. మళ్ళీ వస్తాను. కృష్ణ హాయ్ కలుగు. రే కృష్ణ, ఏ కృష్ణ, కర్చీఫ్ కర్చీఫ్. ఓకే వదలండి. రైట్, నేను వాళ్ళు తీసుకుపోతా, మీరు వాళ్ళని వేసేయండి. ఓకేనా? తీసుకోదాం. ఎవరో తీసుకోబోతున్నారా?
అన్న వాళ్ళు తప్పించుకుపోయారన్న, మమ్మల్ని లోపల పెట్టేసి వాళ్ళు లాక్ చేసి వెళ్ళిపోయారన్నా. హలో తమ్ముడు, ఏంటి మీ ఫ్రెండ్ మిస్ అయ్యాడని బాధపడుతున్నావా? ఏయ్ ఎవడ్రా నువ్వు? కరీం కరీం బాయ్, కూల్, ఆవేశపడకు. మీ ఫ్రెండ్ నా దగ్గర ఉన్నాడు. అసలు ఎందుకు కిడ్నాప్ చేసావు మా ఫ్రెండ్ని? ఇప్పుడు పాయింట్కి వచ్చావు. మీకు దొరికిన మొబైల్ పాస్వర్డ్ చెప్పు, వాడిని వదిలేస్తాం. అసలు మాకు ఆ పాస్వర్డ్ తెలీదు, ఆ మొబైల్ మాకు కాదు. అది మీది కాదు అని నాకు తెలుసు, కానీ పాస్వర్డ్ మీకు చెప్పి ఉంటాను. నిజంగానే మాకు తెలీదు. అయితే పాస్వర్డ్ దొరికాక మీ ఫ్రెండ్ని తీసుకెళ్ళు. బాయ్. హలో 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 చా సార్, నా పేరు రోహిత్. చెప్పు ఏంటి? మీ ఫ్రెండ్ మొబైల్ నాకు దొరికింది. వెంటనే మిమ్మల్ని కలవాలి. లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయి. ఓకే సార్. ఫైల్స్ అన్ని పంపించండి, నేను చూసుకుంటాను. ఓకే బాయ్, నేను తర్వాత కాల్ చేస్తాను. హాయ్ సార్, నేనే రోహిత్ని. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఫోన్లో చెప్పాను కదా సార్, మొబైల్ దొరికింది మీ ఫ్రెండ్ది అని. సార్, మేము ఫ్రెండ్స్ అంతా టూర్కి వెళ్తుంటే దారిలో ఒకైనా యాక్సిడెంట్ అయి పడ్డాడు. అతను ఒక మొబైల్ మాకిచ్చి చనిపోయాడు. ఆ మొబైల్లో ఏదో పాస్వర్డ్ ఉందని మా ఫ్రెండ్ని కిడ్నాప్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి సార్, చెప్పండి సార్. ఎక్కడ తీసుకెళ్లారు? మమ్మల్ని అందరినీ చుట్టుముట్టి కొట్టేసి మా ఫ్రెండ్ని తీసుకెళ్లారు సార్. ఓకే సార్, ఏం చెప్పాలి సార్ కాల్ చేసి? పాస్వర్డ్ నాతో ఉంది, తీసుకొని వస్తా అని చెప్పు. ముందు ఆ మాట చెప్పు. పాస్వర్డ్ మీ దగ్గర ఉందని తెలిస్తే మీ ఫ్రెండ్ని ఏం చేయడు. ఓకే సార్. రింగ్ అవుతుంది సార్. హలో తమ్ముడు. హలో, నీకు కావాల్సిన పాస్వర్డ్ మా దగ్గర ఉంది. మా ఫ్రెండ్ని మాకు అప్పగిస్తే నీకు కావాల్సిన పాస్వర్డ్ నీకు ఇస్తాను. వెరీ గుడ్. నీ ఫ్రెండ్ని నీకు జాగ్రత్తగా అప్పగిస్తా. నీకు ఆ చనిపోయిన వాడిచ్చిన డీటెయిల్స్ అన్నీ తీసుకునేరా. నువ్వు వచ్చేదాకా నీ ఫ్రెండ్ని ఏం చేయను. ఓకే, ఇక్కడ రావాలి? గండికోట. ఇక్కడికి రా, ఎవరికి తెలియకుండా నువ్వు ఒక్కడివే రావాలి. ఓకే, ఒక్కనే రావాలా? ఒక్కనే వస్తా. ఏమన్నాడు? అడ్రస్ చెప్పారు సార్, నన్ను ఒక్కనే రమ్మన్నా సార్. బీ కేర్ఫుల్, వాడు చాలా డేంజరస్. ఓకే సార్, కానీ మరి పాస్వర్డ్ అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? ఓకే సార్, ఐ విల్ మేనేజ్. భాయ్, గండికోటకు వచ్చి మాల్వేర్ ఎక్కడుంది?
వెల్కమ్ టు మై వరల్డ్. పాస్వర్డ్ ఎక్కడ? ముందు మా ఫ్రెండ్ ఎక్కడ చెప్పు, పాస్వర్డ్ ఇస్తా. ముందు పాస్వర్డ్ ఇస్తేనే మీ ఫ్రెండ్ని అప్పచెప్పు. ఏంటి గేమ్స్ ఆడుతున్నావా? ఇదా పాస్వర్డ్? అదే పాస్వర్డ్. నాకు దొరికిన క్లూ అదొక్కటే. అదే క్లూ, ట్రై చేసుకో. రాంగ్ పాస్వర్డ్. బాగా ఆలోచించు. ఉన్న క్లూ అదొక్కటే. మళ్ళీ రాంగ్ పాస్వర్డ్. భాయ్ ఇది లాస్ట్ టైం, బాగా ఆలోచించి కొట్టు. బాయ్ ఈ సినిమా పేరు ఏంటుంది? బాహుబలి. అదే అదే. ఏరా కరెక్ట్ రా, కరెక్ట్. ఈసారి రాంగ్ అయితే ఇక్కడ నుంచి నువ్వు మీ ఫ్రెండ్తో వెళ్ళావు. ఏరా కామెడీగా ఉందా నీకు? నాకు దొరికింది అదొక్కటే. కానీ అయిపోయారా? ఫోన్ వస్తుంది నీకే, చూసుకో. బాయ్, వాళ్ళు తప్పించుకున్నారు. బాయ్. అక్కడి దాకా మనం అందరం కలిసి వెళ్దాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అందరం సపరేట్ ఉన్నాం. నువ్వు ఫ్రంట్ నుండి వెళ్ళు, మేమందరం బ్యాక్ సైడ్ నుండి వచ్చి మీ ఫ్రెండ్ని విడిపించుకోవాలి. మరి పాస్వర్డ్ అవన్నీ ఎలా మేనేజ్ చేయాలి? మేము వచ్చేదాకా ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. ఓకే సార్, ఐ విల్ మేనేజ్. ఓకే. కత్తి నీదేరా, తీసుకో. రే తమ్ముడు,
ప్లాన్ మీకున్నాయి, కానీ మా ప్లాన్ కూడా మాకున్నాయి. బాయ్స్ కమాన్. బాయ్, వాళ్ళు తప్పుకున్నారు బాయ్. పట్టుకొని రావాడిని. సార్ లేవండి సార్. ఏమైంది సార్? సార్ 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 లేవండి సార్. సార్ లేవండి సార్. కాదు, మహేంద్ర. మహేంద్ర. మహేంద్ర